యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి వాటిని అంటే ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఎక్కడ సరిచెయ్యాలి, ఎక్కడ బాగు చెయ్యాలి అన్నటువంటి కాన్సెప్ట్ సంబాల్ ఉదంతం. వాస్తవానికి ఆ మధ్యన కల్కి సినిమాలో ఈ సంబాల్ అనే పేరు వాడుతున్నారు కదా, అదేదో దాంట్లో అయితే గ్రాఫిక్స్ నగరాలను తయారు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశమైనటువంటి యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి సంబంధించినటువంటి నడుస్తున్న ఉత్తరప్రదేశ్లోని సంబాలే కల్కికి సంబంధించినటువంటి భవిష్యత్తులో కల్కి పుట్టేటటువంటి పట్టణం కిందన అనౌన్స్ చేయబడినటువంటిది. అయితే ఇక్కడ 1978 సంవత్సరంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి, అంటే స్వతంత్రం వచ్చినప్పుడు హిందువులు ముస్లింలు అక్కడ దాదాపుగా సమానంగా ఉన్నారు, లేదా హిందువులే ఎక్కువ ఉన్నారు. క్రమంగా అక్కడ అది ముస్లిం పాపులేషన్ కిందకి మారిపోయి ఎలాగంటే చివరికి 18 మత కలహాలు జరిగినాయి. ప్రతి మత కలహంలో కూడా హిందువులు ఊచకోతకు గురయ్యారు. ఫైనల్గా 1978లో జరిగినప్పుడు 180 మందిని ఊచకోత కోశారు. 180 పైనే టోటల్గా 230 మంది దాకా అక్కడ చనిపోతే అందులో 7 ముస్లింలు అయితే మిగతా వాళ్ళంతా హిందువులే. ఆ పరిస్థితుల తర్వాత అక్కడ అసలు హిందూ అనేవాళ్ళే లేకుండా పోయారు. చివరికి 24 ఆలయాలు ఆ గుళ్ళ అక్కడ ఉన్నటువంటి బావుల్ని మూసేసి ఆ గుళ్ళలో ఉన్న విగ్రహాలు అందులో పడేసి పూడిస్తే ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు. టోటల్గా ఈ ఉదంతం మీద నాటి మతకాలహాల ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు గవర్నమెంట్ ఉండి తెలివిగా ఏం చేసిందంటే ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కదా, అందులో భాగంగా అందులో ఒక ఎంతమంది ముస్లింలను అరెస్ట్ చేశారో అంతమంది హిందువులు, చచ్చిపోయింది హిందువులు అయితే ఆ హిందువులకు సంబంధించినటువంటి బంధువుల మీద కూడా కేసులు పెట్టాడు. మిగతా హిందువులు అందరూ ఊరొదిలి పారిపోయారు. నిన్న మన దాంట్లో రాకా సుధాకర్ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆ వివరాలని చెప్పబడ్డాయి. ఓవరాల్గా ఇప్పుడు ఆ ఉదంతం మీద యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆ ఫైల్ని రీఓపెన్ చేసింది, విచారణకు ఆదేశించింది.